If it is in Nalgonda, Hayat Nagar side kuntaru sir, konni stocks. Yes sir. Yes sir. Yes sir. Our route మీరు ఎక్కువ పెట్టండి మీరు. అది సార్ టోటల్ గా మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. శంషాబాద్ ఇస్ ద మెయిన్ అడ్డా ఫర్ ద బిజినెస్ సీట్స్. Yes sir. అన్ని దొంగ సీట్స్. సో కమిషనర్ గారు, ఇది ఈ ఫేక్ సీట్స్ అనేది కొంచెం చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం అయితే, సీడ్ ఖరీదుతో నమ్మి పెట్టిన తర్వాత దాన్ని పెట్టే టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా విల్ గో వేస్ట్. సీజన్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ బి ఇన్ ద లాక్స్ ఆఫ్ రూపీస్. సో ఇది హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరైనా ఉంటే, ఇప్పుడు ఈ సీడ్ ఫేక్ సీడ్ తీసుకొచ్చేది అమ్మటం కోసం ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు గతంలో కూడా ఇక్కడ చేసే ఉంటారు. అలా చేసి ఉంటేనే ఆ సెంటర్స్కే మళ్ళీ వాళ్ళు పంపిస్తూ ఉంటారు. వాళ్ళని సీరియస్ గా ఐడెంటిఫై చేసి హౌ టు ఎక్స్పోజ్ దెమ్ ఇన్ ద మార్కెట్, పనిష్మెంట్ కానీ లేకపోతే ఎక్స్పోజ్ చేయడం కానీ ఎట్లా చేయాలనేది థింక్ అబౌట్ ఇట్ సీరియస్లీ. అట్లాగే ఇక్కడ నుంచి మీరు రూట్ సోర్స్ ఎక్కడ ఉందో గుంటూరు ఎక్కడ అని చెప్తా ఉన్నారు. సో అక్కడ గవర్నమెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకొని అక్కడ కూడా కేసులు పెట్టించడానికి ఆ సోర్స్ దగ్గర నుంచి ఏమైనా చేయడానికి ఉంటే మీ లెవెల్లో అయ్యేటట్టుంటే మీరు చేయండి. ఇక్కడ మీ లెవెల్లో లేదు, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో హ్యాండిల్ చేయాలి అంటే కూడా ప్లీజ్ టెల్ us so that we will also have a word with the Andhra government and we'll see to that they are all booked seriously. And డెఫినెట్ గా మనం ఫేక్ సీడ్ అనేది ఈ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కనపడటానికి వీల్లేదు, చూడటానికి కూడా వీల్లేదు. అంత సీరియస్ గా మీరు ముందు నుంచే మీడియాలో ఎక్స్పోజ్ చేయండి, ప్రచారం చేయండి. అట్లా పొరపాటున ఫేక్ సీడ్స్ ఎవరైనా నమ్మితే చాలా భయంకరమైనటువంటి కఠినమైన చట్టాలు ఉపయోగిస్తామని కూడా ముందు అన్ని చెప్పేసి. సో ముందు నుంచే మనం అలర్ట్ చేస్తే ఎవరు ధైర్యం కూడా చేయకూడదు. మీడియాకి పెద్ద ఎంతలో మీడియాకి పెట్టు దాంతో రైతు మొత్తం పోతాడు, ఇన్వెస్ట్మెంట్ పోతుంది, అన్ని పోతుంది, ఆ సీజన్ పోతుంది. వెరీ సీరియస్. ఒకరిద్దరు కేసు పెట్టినట్టు బయటకు వస్తే ఎవరు ధైర్యం చేయరు. మీడియా అంటే 1 year బెయిల్ రాదు, దాంతో భయం ఉంటుంది. ఈ రెండింటి మీద ఏ న్యూస్ వచ్చినా లోకల్ జిల్లాధికారి కానీ కలెక్టర్స్ కానీ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వాలి. ఇఫ్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. లేకపోతే మీరు చేసిన యాక్షన్ కూడా ఇమ్మీడియట్ గా పబ్లిష్ అయితే పబ్లిక్ లో కూడా కొద్దిగా వస్తుంది. మనం యాక్షన్ ఇమ్మీడియట్ గా ఉండాలి. సార్ తమరి అనుమతితో నెక్స్ట్ కొత్తగా మనం తెచ్చుకున్న రెవెన్యూ చట్టం సార్, భూభారతి అవగాహన సదస్సులు పూర్తిగా పెట్టుకోవడం జరిగింది సార్. దాని తర్వాత మా జిల్లాలో నేల్కొండపల్లి మండల్ అలాగే బోనకల్ మండల్ రీసెంట్లీ మాకు పైలట్ కింద మీరు చూస్ చేయడం జరిగింది సార్. ఈ 2 మండలాల్లో టెస్ట్ కేసు లాగా ప్రతి గ్రామం 23 రెవెన్యూ జీపీలు ఉండగా జీపీలు 32 ఉన్నాయి సార్ అక్కడ నేల్కొండపల్లి మండల్లో. బోనకల్ ఇంకా ప్రొసెసింగ్ అవుతుంది సార్. అక్కడ మేము పైలట్ చేసిన తర్వాత అక్కడ నేర్పులు తీసుకొని రాష్ట్రం అంతటికి ఒక నివేదిక లాగా అందిస్తూ రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు అవగాహన సదస్సులతో సహా ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి జిల్లాలో ఒక మండలికి ఇవ్వడం జరిగింది సార్. మా జిల్లాలో నేర్పులు మీ ముందు ఇప్పుడు పెట్టడం జరుగుతుంది సార్. సార్ ఈ నేల్కొండపల్లి మండల్లో మాకు 3224 అప్లికేషన్స్ టోటల్ గా రావడం జరిగింది సార్. ప్రతి గ్రామానికి మేము ఒక టీంని పంపించి అక్కడ అప్లికేషన్ తీసుకోవడం, వాటిలో ఆఫీస్ వర్క్ చేసుకున్న తర్వాత ఫీల్డ్ సర్వేలు కూడా మంత్రి గారు చేసి సర్వేతో సహా పరిష్కరించి ఎంజాయ్మెంట్ ని చూసుకుంటూ కాగితాలు చెక్ చేస్తూ ఎంత రైతు ఫేవర్ లో ఉండగలిగితే అంత ఫేవర్ లో ఉంటూ విత్ ఇన్ ద లా మనం పట్టాలు అందించడానికి ప్రయత్నం చేయమని చెప్పారు సార్. అలాగే యంత్రాంగం అంతా సుమారు 3 వారాల వరకు ఈ పనిలో ఉన్నారు సార్. ఇది ఇప్పుడు క్లోజ్ అయింది సార్. మంత్రి గారు కూడా 2 వారాలకు ఒకసారి ఇది రివ్యూ చేస్తూ టోటల్ 100% కంప్లీషన్ వైపు పుష్ చేస్తూ పోయారు సార్. వీ హావ్ కంప్లీటెడ్ దిస్ పైలట్ సక్సెస్ఫుల్లీ ఫర్ నేల్కొండపల్లి మండల్ సార్. ఈ మండల్లో మాకున్న నేర్పులు సార్ వచ్చిన 3000 పైన అప్లికేషన్ లో 1791 అప్లికేషన్లు సాదా కాగితాలకి అంటే అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా విక్రయాలు చేసినప్పుడు అప్లికేషన్ రావడం జరిగింది సార్. వీటిలో మనకున్న గైడ్ లైన్స్ మనకు తెలిసినట్టే సార్. June 2, 2014 తర్వాత
మరి 2020లో అప్లికేషన్ వేసుకున్న వాళ్ళ వరకు చట్టంలో ఎలిజిబుల్ ఉంటారు సార్. వాళ్ళు ఈ 1791 లో 1222 మంది ఉన్నారు సార్. వీళ్ళందరికీ కూడా మంత్రి గారు కేవలం కాగితం ఒకటే కాదు, ఫీల్డ్ పొజిషన్ చెక్ చేయండి, పక్కన రైతులు అవస్థ పడకూడదు, మళ్ళీ మీరు పట్టా తొందరలో ఇచ్చేస్తే ఫీల్డ్ సర్వేలు కూడా చేసుకుంటూ సర్వేను పెట్టి మేము ఎంక్వైరీ చేసిన తర్వాత సార్ ఈ 1222 అప్లికేషన్స్ లో డాక్యుమెంట్ ఉన్న వాళ్ళు 97 మంది సార్. లింక్ డాక్యుమెంట్ లేకపోయినా ఏదో డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి మేము పట్టాలు ఇవ్వడానికి ప్రొసెస్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం సార్. పొజిషన్ లో ఉన్నారు కానీ డాక్యుమెంట్స్ అసలే లేవు, వాళ్ళని కూడా మేము ఎంక్వైరీ పెట్టి తొందర చేయకుండా మీరు ఎక్కడో ఒకటి కాగితం ఉంటుందండి, ఎలా మీరు ఇక్కడ ఫీల్డ్ లోకి వచ్చారనేది మీరు నిరూపించుకోండి, మేమే మీకు చట్టం లోపల హెల్ప్ చేయడానికి ట్రై చేస్తామని 214 మెంబర్స్ ఉన్నారు సార్. ఇలా వాళ్ళ కేరింగ్ పెట్టుకుంటూ వాళ్ళ నుంచి కూడా కాగితాలు తీసుకుంటూ అది కూడా ప్రొసెస్ చేయడానికి తయారుగా ఉన్నాం సార్. హౌఎవర్ సార్ 911 మెంబర్స్ అంటే నియర్లీ 50% పైన అసలు డాక్యుమెంట్ లేదు, పొజిషన్ లేదు, అయినా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు సార్, వితౌట్ ఎనీ రైట్స్ ఇన్ ద ఫీల్డ్ సార్. వీళ్ళకి మేము ముందుగానే అయ్యా మీకు ఎటువంటి హక్కు లేదు, మీకు పట్టాలైతే రావు, మీరు ఏమన్నా రేపు నిరూపించుకుంటే అప్పుడు రెవెన్యూ కోర్టు మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి కాబట్టి అప్పుడు పని అప్పుడు చూస్తాం, కానీ టుడే యూ విల్ నాట్ గెట్ పేపర్స్ అని చెప్పడం జరిగింది సార్. వాళ్ళు కూడా వాటిని ఒప్పుకొని మేము ఫీల్డ్ లో లేమయ్యా మేము చూస్తామయ్యా తర్వాత చూస్తారని ఆపెట్టారు సార్. ఇది రికార్డింగ్ 1791 అప్లికేషన్స్ విచ్ హావ్ కమ్ ఫర్ సాదా బైనామా సార్. దీంతో సహాయమే సార్ 1433 1433 అప్లికేషన్లు ఇతర కేటగిరీలో మనం తీసుకోవడం జరిగింది సార్. దీంట్లో దాదాపు 80% సర్వే నంబర్ విస్తీర్ణం పైన, సర్వే నంబర్ పాస్బుక్ లో ఎక్కలేదని, లేకపోతే నేను కబ్జాలో ఉన్నది ఒక చోటు, లేదు నాకు పట్టా ఉన్నది ఒక చోటు అని వచ్చిన కంప్లైంట్ సార్. అవన్నీ అక్కడ చూపించడం జరిగింది సార్. వీళ్ళు ముగ్గురికి పరిష్కారం చేయాలంటే ఫీల్డ్కి వెళ్ళి చెక్ చేసే అవసరం ఉండింది సార్. సర్వేయర్లందరూ ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళే చూపించిన తర్వాత, వాళ్ళ హద్దులు వాళ్ళే చూపించిన తర్వాత పంచనామాలు చేసి ఎంజాయ్మెంట్ చూసుకుంటూ ముందు నోటీసులు ఇవ్వకుండా చేసిన మార్పులు పద్ధతిగా కాకుండా నోటీసులు ఇస్తూ ఎంక్వైరీ పెట్టుకుంటూ ప్రొసీజర్ పరంగా ఆర్డర్లు ఇస్తూ ప్రాసెస్ చేయడం జరిగింది సార్. ఈ కేటగిరీలు అన్నిట్లో మనం చూస్తే 299 ఫైల్స్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు అప్రూవ్ సార్. 1134 ఫర్ వేరియస్ రీజన్స్ రిజెక్ట్ చేయడం అయింది సార్. అదే రిజెక్షన్ కారణాలు కూడా పెట్టడం జరుగుతుంది సార్. మంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు తేలిగ్గా తీసుకొని డెస్క్ పైన రిజెక్ట్ చేయకూడదు, ఫీల్డ్కి వెళ్ళి మీరు 2-3 సార్లు చెక్ చేసిన తర్వాత రిజెక్ట్ చేస్తారు, రిజెక్ట్ చేస్తే కూడా కారణాలతో సహా రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ అప్లై చేయకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ వేసుకుంటూ ఎదురు చూడరు. లెజిటిమేట్ వాళ్ళదంతా విత్ ఇన్ 2 వీక్స్ పరిష్కరించమని చెప్పడం జరిగింది సార్. పూర్తిగా 299 ప్రాసెస్ చేసుకుంటూ 1134 రిజెక్ట్ చేసే అవసరం వచ్చింది సార్. రిజెక్షన్ కారణాలు కూడా ముందు పెట్టడం జరుగుతుంది సార్. లార్జ్ నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ ఆర్ బికాజ్ అసలు పొజిషనే లేదు, వాళ్ళు ఎప్పుడు రికార్డ్కి ఎక్కలేదు కానీ పాస్బుక్ అప్లై చేసుకొని ఉన్నారు సార్. ఏదో పాత ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ అయినప్పుడు ఎప్పుడో ఒకటి పానీలో ఒకసారి పేరు ఎక్కువ ఉంటుంది సార్, పానీలో పేరు ఎక్కింది కాబట్టి నాకు పట్టా వస్తుందని ఆశతో చూస్తున్నారు, కానీ ఎటువంటి హక్కు లేని వాళ్ళు 300 పైన మంది అప్లై చేసుకొని ఉన్నారు సార్. అలాగే వాళ్ళకు ఉన్న విస్తీర్ణం అంతా పాత పాస్బుక్ ప్రకారం ఉన్న విస్తీర్ణం అంతా కొత్త పాస్బుక్ లో ఎక్కించుకున్నారు, అయినా కానీ పానీలో కొంచెం ఎక్కువ రికార్డ్ అవ్వడం వల్ల ఇది కూడా నాకు రావాలనేది, అంటే ఎక్స్టెంట్ ఫర్ విచ్ దే హ్యావ్ నో క్లెయిమ్ కూడా ఎక్కించమని అప్లై చేసుకున్న వాళ్ళు 304 మెంబర్స్ సార్. వీళ్ళకి ఆ క్లెయిమ్ లేదు, వాళ్ళకు ఉన్న ఎక్స్టెంట్ అంతా పాస్బుక్ ఎక్కింది కాబట్టి మీకు ఈ ఎక్స్టెంట్ మీకు లెజిటిమసీ లేదయ్యా రాదని చెప్పడం జరిగింది, రిజెక్ట్ చేయడం జరిగింది సార్. అలాగే సార్ ఈ మిస్ మ్యాచ్ సర్వే నంబర్స్ మీకు తెలుసుంటుంది సార్. అంటే వారసత్వంలో పంచుకున్నప్పుడు కొనుగోలు చేసినప్పుడు చూపించిన సర్వే నంబర్ ఒకటి, అమ్ముకుంది ఒకటి సార్. అన్నదమ్ములు పంచుకున్నప్పుడు కూడా కాగితం పైన పంచుకున్నారు కానీ పొడి అనేది సబ్ డివిజన్ ఫీల్డ్ లో కాకపోవడం వల్ల వాళ్ళు ఉన్నది ఒక సర్వే నంబర్ లో, కాగితం ఉన్నది ఒక సర్వే నంబర్ లో సార్. ఇవి కూడా 36 కేసులు మాకు రావడం జరిగింది సార్. ఇది రీసర్వే అయిన తర్వాతే పరిష్కరించగలం అనేది వాళ్ళందరికీ చెప్పడం జరిగింది సార్. వాళ్ళు సర్వే అయినప్పుడు మేము చూస్తాం సార్ అని ఒప్పుకునే పరిస్థితి ఉంది సార్. మిగతా చిన్న చిన్న అంశాలు గ్రామకంఠంలో ఇటువంటి జాగాల్లో భూములు ఉండడం వల్ల అవి కూడా రిజెక్ట్ చేయడం జరిగింది సార్. ఏదేదైనా కానీ ప్రతి రిజెక్షన్ కి గట్టి కారణాలు పెట్టి ఆర్డర్లు ఇచ్చి రిజెక్ట్ చేయడం జరిగింది సార్. సార్ ఇవి నేల్కొండపల్లిలో మేము పెట్టుకున్న పైలట్ నుంచి నేర్పులు సార్. బోనకల్ సర్వే జరుగుతుంది. కలెక్టర్ గారు మీరు చెప్పిన వాటిల్లో గతంలో కూడా 2-3 టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం మనం. సో June 2 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు అందరూ కూడా ఒక ఆలోచన ఉంది, ఏదైతే పేదవాళ్లలో బహు పేదవాళ్లు అసైన్డ్ ల్యాండ్ లో ఎంజాయ్మెంట్ చేస్తూ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఆ అసైన్డ్ ల్యాండ్ ఉండి పొజిషన్ లో ఉండి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇద్దామనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఒక ఆలోచనలో ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు సిసిఎల్ఐకి పంపించేసుకుంటే ఫస్ట్ నాడు కేబినెట్ మంత్రులము ముఖ్యమంత్రి గారు కూర్చొని దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్
బోత్ కలెక్టర్స్ కమ్యూనికేట్ చేయండి, అవైలబుల్ ఉంటాయి. అండ్ బోత్ కలెక్టర్స్ అంటే కొత్తగా ఇక్కడ మనం కాదు ఒకటి భద్రాద్రిలో మనం కొత్తగా సుజాత నగర్ తీసుకున్నాం, మొన్న బోనకల్ తీసుకున్నాం కదా, వీటిలలో పాసిబిలిటీ ఉంటే పంపించండి, లేకుంటే మళ్ళీ పుష్ చేద్దాం. రష్ లో తప్పు చేయదు. సాదా బైనామాలకు సంబంధించి గతంలో మనం డిస్కస్ చేసినప్పుడు ప్రభుత్వ స్థలాలు లీజుకు తీసుకొని అవి కూడా పాస్బుక్లకు అప్లై చేశారన్నది మనం కొన్ని ఐడెంటిఫై చేసినాం. అటువంటిది ఎక్కడా కూడా ఒక గజం అటువంటిది ఇవ్వలేదు. దాన్ని క్లియర్ కట్ గా రిజెక్ట్ చేసుకోండి. ఓకే, గతంలో చెప్పినట్టు ఈ 2 పాయింట్లలో ప్రాపర్ గా మీరు యాక్ట్ చేసి మిగతా వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయండి. ఆనరబుల్ హైకోర్టు నుంచి సాదా బైనామాలు రావడంతోనే స్టే వేకెట్ కావడంతోనే వీ విల్ డిస్పోజ్ దట్ జెన్యూన్ కేసెస్. అంతే కదా. నెంబర్ 2, గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు, ఇతర కలెక్టర్లకు చెప్పేది, రెవెన్యూ అధికారులకు అందరికి చెప్పేది ఆల్రెడీ మీరు అందరూ ప్రిపేర్ అయి ఉన్నట్లున్నారు. పైలట్ కింద మనం ప్రతి గ్రామంలో ఆల్రెడీ ఎలా అయితే రెవెన్యూ గ్రామంలో సదస్సు పెట్టి ఆ సదస్సులో రిప్రజెంటేషన్స్ తీసుకొని మనం వర్కౌట్ చేశామో 3rd to 20th. సో ఈ 18 days ప్రతి రెవెన్యూ గ్రామానికి మస్ట్ అండ్ షుడ్ ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అప్లికేషన్స్ తో పాటు మీరే వెళ్ళాలి. మీరంటే ఎంఆర్ఓ స్థాయి అధికారులు. అప్లికేషన్ కూడా ప్రిపేర్ చేయండి. ప్రీవియస్ మనకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఏదైతే పైలట్ ప్రతి జిల్లాలో ఒకటి చేశాము, మీ జిల్లాలోనైతే 2 చేశారు. మీకు పూర్తి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ ని ప్రాపర్ గా యూటిలైజేషన్ చేసి ఆ ధరణితో గతంలో ఏవైతే ఇబ్బందులు కష్టాలు పడ్డారో పూర్తి నమ్మకం విశ్వాసం ఈ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజలకు ఉందో దాన్ని ఈ చట్టం ద్వారా మంచి అద్భుత చట్టం చేసినవని మనం అందరం అనుకుంటున్నాం. అది డెలివర్ చేసే దాంట్లో పైలట్ గా 2 సార్లు కూడా ఎందుకు చేశామంటే చిన్న పొరపాటు కూడా జరగొద్దని కేబినెట్ అంతా పరిపరి విధాలు ఆలోచించి తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఇక చిన్న మిస్టేక్ కూడా గ్రామాల్లో జరగొద్దు. రేపు June 3rd నుంచి ప్రాపర్ గా దాన్ని గ్రౌండ్ కి వెళ్ళాలి. సో డిప్యూటీ సీఎం గారు, కేబినెట్ మంత్రులు అందరం కూడా ప్రతి నియోజకవర్గానికి ఎవరు కన్వీనియంట్ ఉన్న దగ్గర వారికి వెళ్తాం. డిప్యూటీ సీఎం గారు కూడా వారి నియోజకవర్గానికి ఒక డేటు ఇస్తారు. తప్పకుండా ఆ రోజు అక్కడ ఏదైతే మనం ములుగుమాడు గ్రామంలో నక్షాలు లేకుండా 413 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలో భాగంగా ఎర్రపాలెం మండలంలో ములుగుమాడు గ్రామాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వడంతోనే అందరం అక్కడికి వచ్చి దాన్ని ఎలా ఏంటి అనేది కూడా చూస్తాం. మెయిన్ వైల్ అడిషనల్ కలెక్టర్ గాని, ఆర్డీఓస్ గాని, ఎంఆర్ఓలు గాని, రెవెన్యూ అధికారులందరికీ స్పష్టంగా చెప్పేది ప్రాపర్ గా ఎక్కడ రైతులకి భూములున్న ఆసాములకి ఇబ్బంది కలగకుండా దాన్ని స్టెప్ తీసుకోండి. వాటే కొత్తగూడెం సార్, కొత్తగూడెంలో సుజాత నగర్ పైలట్ మండల్ తీసుకోవడం జరిగింది సార్. దీంట్లో 6 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి, 18 గ్రామ పంచాయతీలు. అయితే దీంట్లో 2835 అప్లికేషన్స్ రిసీవ్ చేయడం జరిగింది సార్. దాదాపుగా ఈ 2835 లో సార్ ఈ 1240 1240 అయితే సాదా బైనామా అప్లికేషన్స్ సార్. దాంట్లో కూడా ప్రీవియస్ అంటే మన కట్ ఆఫ్ డేట్ కి సంబంధించినది 860 ఉన్నాయి సార్. సో ఇప్పుడు మరి అన్నట్టు హైకోర్టు స్టే ఎత్తివేసిన తర్వాత సార్ ఇవి మనం ప్రాసెస్ చేయగలుగుతాము. దీనికి కూడా అన్ని కాగితాలు జమ చేసుకుని రెడీ ఉంచాలని అందరికీ చెప్పడం జరిగింది. కొత్త కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా వాళ్ళు కొంత ఆశ పెట్టి సబ్మిట్ చేశారు సార్. సో వి విల్ జస్ట్ కంపైల్ ఇట్ అండ్ కీప్ ఇట్ సార్. అదే విధంగా మన ఈ సుజాత నగర్ అంటే ఈ మండల్ సార్ ఒక్క రెవెన్యూ విలేజే ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ ఉంది సార్. మిగతా అంతా ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. సో ఇది కొంత అప్లికెంట్ అయితే నాన్ ట్రైబ్స్ ఉన్నారు సార్. సో అట్లాంటివి 523 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం సార్. సో ఇది ఎల్టీఆర్ చట్టం మరియు ఈ రెవెన్యూ రికార్డ్స్ దానికి కంపేర్ చేసుకుంటూ దీనికి పరిష్కారం చేసే విధంగా మేము చూస్తాం సార్. అదే విధంగా కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ మీద కూడా వేరే పర్సన్స్ అప్లై చేశారు సార్. అంటే పిఓటి వైలేషన్ జరిగిందా లేదా అట్లాంటివి చూసుకుని చేయాల్సినవి ఒక 108 సార్. 108 అప్లికేషన్స్ అట్లాంటివి ఉన్నాయి.
కానీ కొన్ని క్లియర్ కట్ కూడా ఉన్నాయి సార్. 221 కేసెస్ ఏంటంటే ఫార్మ్ కే లేదా సక్సెషన్ కేసెస్ సార్. సో ఇవి వాళ్ళు అంటే తాత ముత్తాత ఎవరైనా చనిపోయి ఉంటే పిల్లలు సక్సెషన్ చేయలేకపోయినవి ఇట్లాంటివి ఉన్నాయి సార్. సో అవి ఆల్రెడీ మేము ప్రాసెస్ టేకప్ చేసాము అండ్ దానికి మనం ఆన్లైన్ లో అప్డేట్ చేయడానికి కూడా అంత పేపర్ వర్క్ రెడీ చేస్తున్నాం సార్. గౌరవ ఖమ్మం కలెక్టర్ గారు ఫస్ట్ ఫేజ్ లో ఇచ్చిన 4 ఒకటి ఉంది కాబట్టి అక్కడ అదర్ దాన్ సాదా పరిణామాలకు సంబంధించిన ఇష్యూస్ అన్ని షార్ట్అవుట్ చేయాలి. తర్వాత బోనకల్లు కానీ సుజాత నగర్ కొత్తగూడెం కలెక్టర్ గారు కానీ ఆన్ టేబుల్ మీద ఏవైతే పేర్లు తప్పుపడ్డా, స్పెల్లింగ్లు తప్పుపడ్డా, ఏరియాలు తప్పుపడ్డా, క్లారిటీ ఉన్న ఇష్యూస్ ని ఆన్ టేబుల్ మీద చేయగలిగి బిఫోర్ సెకండ్ చేయండి. తొందరపడి తప్పులు చేయొచ్చు. లేదు మీరు సర్వే చేయాలి, ఇన్డెప్త్ గా స్టడీ చేయాలి అన్నది సెకండ్ ఫేజ్ లో ఇచ్చి టేక్ యువర్ కన్వీనియంట్ టైం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాజ్ పర్ జస్టిఫికేషన్ చేస్తూ చేయండి. హైకోర్టులో స్టే ఉంది, వెకేట్ కోర్టు ఓపెన్ కావడం మీద వెకేట్ అవుతుంది. వెకేట్ కావాలి. సో ఈ 2 విషయాల్లో జెన్యూన్ ఉన్నాయి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయగలిగేది జూన్ 2 క్లియర్ చేయండి. రిమైనింగ్ బ్యాలెన్స్ ఫిజికల్ సర్వే చేయాల్సింది, ఫారెస్ట్ బోర్డర్స్ లో బౌండరీస్ డిస్ప్యూట్స్, ప్రైవేటు గవర్నమెంట్ డిస్ప్యూట్స్, ఇతరత్ర ఇందాక నేను అన్నట్టు అసైన్ ల్యాండ్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఐడెంటిఫై అయ్యి మీకు అది జెన్యూన్ అనిపిస్తేనే రికమెండ్ చేయండి. దెన్ ది గవర్నమెంట్ విల్ టేక్ డెసిషన్, బోత్ కలెక్టర్స్. కానీ గ్రౌండ్ లెవెల్ కి పర్ఫెక్ట్ పోవాలా. ఎంఆర్ఓస్ గతంలో లాగా సరదాగానో రైతుని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే ఇది పేదోడు ప్రభుత్వం మరీ చెప్తున్నా. ఆన్ గ్రౌండ్ మీరు రెగ్యులర్ ఉండాలి. తప్పకుండా సార్, ఇది క్లియర్ కట్ కేసెస్ మేము డిస్పోజ్ చేస్తాం సార్. 2 జూన్ లోపల అది రెడీ పెట్టుకోవాలని చూస్తాం సార్. అదే విధంగా మరి అన్నట్టు ఇది అసైన్ ల్యాండ్ దోస్ ఇన్ పొజిషన్ అట్లాంటివి మిస్ అయి ఉంటే అది కూడా వెతికి సుజాత నగర్ మండల్ కోసం మేము అది ఏర్పాటు చేస్తాం సార్. దాంట్లో కూడా క్లియర్ ఏది డౌట్ లేకుండా ఉన్నాయో అది రెడీ పెట్టుకుంటాం సార్. ఎక్కడైనా మీరు ప్రిపేర్ అయ్యారు కదా, 3rd నుంచి 20 విలేజ్ వెళ్ళాలి. రెడీ ఉంది సార్. షెడ్యూల్ కూడా మా దగ్గర అంతా రెడీ ప్రిపేర్ చేసుకోండి. ఎవరికి లీవ్లు ఇవ్వద్దు, అర్జెన్సీ అయితే తప్ప ఎవరికి రెవెన్యూలు ఎవరిని లీవ్లు ఇచ్చేది లేదు. స్పెషల్ డ్రైవ్ చేయాల్సింది. అప్ టు 20th కి మీరు అప్లికేషన్ రిసీవ్ కావాలి. ఏ రోజు ఆ రోజు ఆన్లైన్ లో ఫీడ్ చేసుకోవాలి. కలెక్టర్ గారు, బోత్ కలెక్టర్. థ్యాంక్ యూ సార్. అదే రకంగా ఫారెస్ట్ కి సంబంధించిన దాంతో డిఎఫ్ఓ గారు ఇక్కడ ఉన్నారు. ఏదైతే కొత్త ఫారెస్ట్ కొత్త పొడుగు భూములు జోలికి పోనీయొద్దు. కలెక్టర్స్ కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి. అడ్జస్టింగ్ చేస్తున్న దగ్గర పద్దాకి ఇబ్బంది పెట్టొద్దు. పెట్టి రోజు మీడియాలో దాన్ని ఫోకస్ అయ్యేటట్టు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టొద్దు. అది గవర్నమెంట్ క్లారిటీగా ఉంది. కొత్తదానికి పోయేది ఒక చెట్టు కూడా నరకొద్దు అని ఎప్పటి నుంచో 50 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి చేస్తున్న దాంట్లో ఇబ్బంది పెట్టదు డిఎఫ్ఓ గారు. వెరీ క్లియర్. ఖమ్మం జిల్లా తహసీల్దార్లందరూ కూడా ఉన్నారు సార్. తమరు అన్నట్టు ముందుగానే బోత్ కలెక్టర్ చైర్మన్స్ ఫ్రీక్వెంట్ గా బోత్ డిఎఫ్ఓస్ కలెక్టర్ యాక్టింగ్ స్టెప్ తీసుకోండి. చిన్న సబ్జెక్ట్ వచ్చినా జెన్యూనిటీ అంటే చెక్ చేసుకోండి. ఆ కన్సల్ట్ ఎమ్మెల్యేనో లేకుంటే మా డీసీఎం గారితోనో కోఆర్డినేట్ చేసుకోండి. ఫస్ట్ చేయొద్దు ఎక్కడ, ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుతుంది. పద్దాక మెయిన్ బ్యానర్ ఐటమ్ అదే వస్తుంది. అట్లా ఆగొద్దు. జెన్యూన్ గా ఎప్పటి నుంచో చేస్తుంది. ఇప్పుడు ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేయటం లేదు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ తమరు అనుమతున్న నెక్స్ట్ సబ్జెక్ట్ హౌసింగ్ సార్. ఇందిరమ్మ ఇల్లు సార్. సార్ ఇందిరమ్మ ఇల్లు ఖమ్మం లోడ్ చేస్తారా? ఇందిరమ్మ ఇల్లు సార్ 2 phases లో ఇప్పటి వరకు మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది సార్. ఫస్ట్ ఫేజ్ లో పైలట్ సార్. పైలట్ లో మా జిల్లాకి 885 ఇళ్లు ఇవ్వగా గ్రౌండింగ్ చేసుకుంది 486 మెంబర్స్ సార్. రీజన్స్ ఫర్ నాట్ గ్రౌండింగ్ కూడా పబ్లిక్ నుంచి తీసుకోవడం జరిగింది సార్. అది కూడా మీ ముందు పెట్టడం జరుగుతుంది సార్. వీటిలో వచ్చే వారం 10 రోజుల్లో 30 ఇళ్లు పూర్తి చేసుకోవడానికి తయారవుతున్నాయి సార్, గృహప్రవేశాలతో సహా. సో ఇది పైలట్ లో ఉన్న ఫైండింగ్ సార్. పైలట్ లో కూడా సార్ ఈ రీజన్స్ ఫర్ ఈ రిమైనింగ్ మెంబర్స్ సార్, హూఎవర్ ఇస్ నాట్ గ్రౌండెడ్ సార్, ఇల్లు మనం ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత కూడా దీంట్లో కారణాలు ఆర్థికంగా అయినా లేకపోతే కట్టుకోవడానికి వాళ్ళలో స్తోమత లేకనా
లేకపోతే అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళ కేటగిరీస్ లో మేము బ్రేక్ డౌన్ చేసి చూడడం జరిగింది సార్. ఈ ఫైనాన్షియల్ గా మొదటి లక్ష్య పెట్టుకోవడానికి కష్టపడిన వాళ్ళకి గవర్నమెంట్ మంత్రి గారు ఇచ్చిన సలహాలు మేరగా మా డ్వాక్రా గ్రూప్ ద్వారా లింకేజ్ ఇచ్చి వాళ్ళకి లోన్లు ఇప్పించాం సార్. మా జిల్లాలో 200 పైన మహిళల ద్వారా మనం లోన్లు ఇప్పించుకుంటూ డ్వాక్రా గ్రూప్ లోన్ ద్వారా ఫస్ట్ లాక్ ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు దాని తర్వాత గవర్నమెంట్ డబ్బులు గ్రౌండ్ లెవెల్ రాగానే రీఎంబర్స్ చేయగానే వాళ్ళు గ్రూప్ మళ్ళీ రీపే చేస్తున్నారు సార్. సో 169 మెంబర్స్ మాకు ఆర్థికంగా బలం లేదు సార్, మనం కట్టుకోలేము అని చెప్పిన వాళ్ళకి 77 మందికి మనం ఒప్పించడం జరిగింది సార్. మిగతా వాళ్ళకు కూడా అలాగే లింకేజ్